నమస్కారం. పుష్కరాలు రాసులు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఎటువంటి విధి విధానాలను ఆచరించాలి ఇత్యాది విషయాల గురించి తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నింటినీ మనకు తెలియజేయడానికి ప్రముఖ పంచాంగకర్త శ్రీ పొన్నలూరు శ్రీనివాస గార్గేయ సిద్ధాంతి గారు ఉన్నారు. మరి ముందుగా వారికి స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. మరి ఆగస్టు 12వ తేదీ నుంచి కృష్ణానదికి పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి కదండి. మరి వీటికి సంబంధించి జ్యోతిష పరంగా ఎటువంటి విశేషం ఉంది, ఆ విశేషాన్ని తెలియచేస్తారా అండి? ఈ నెల ఆగస్టు 12వ తేదీ కృష్ణవేణి నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. అంటే దేవగురు అయినటువంటి బృహస్పతి ఉత్తరా నక్షత్ర 2వ పాదమైనటువంటి కన్యారాశిలోకి, కన్యారాశి అంటే ప్రకృతి సంబంధితమైనటువంటి రాశి, ఆ రాశిలోకి గురుగ్రహ ప్రవేశం జరగటంతో కృష్ణానదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. అయితే ఈసారి వచ్చేటువంటి కృష్ణా పుష్కరాలకు ఒక మహా విశేషం అంటూ ఉంది. ఏమిటంటే పంచాంగ చరిత్రలోనే ప్రప్రథమం. ఇంతవరకు ఏనాడు కూడా కృష్ణా పుష్కరాలు ప్రారంభం అయ్యేటువంటి రోజున వరలక్ష్మి వ్రతం రాలే. ఆగస్టు 12వ తేదీ నుంచి 23వ తేదీ దాకా మధ్యలో ఉన్నటువంటి మొత్తం 12 రోజులలో, ఈ 12 రోజుల కృష్ణా పుష్కరాలలో ఒకే ఒక గురువారంతో పూర్ణిమ తిథి గడిచిపోతుంది. అయితే ఆ రోజు రక్షాబంధనం, శ్రావణ పూర్ణిమ. ఆ రోజు నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం. అంటే నక్షత్రానికి అధిపతి కుజుడు, ఆ రాశికి అధిపతి శని. ఈ కుజ శనుల్ని చక్కగా కనులారా మనం వీక్షించుకునేటువంటి అవకాశం ఈ పుష్కరాల్లోనే ఏర్పడింది. మరొక విశేషం ఏంటంటే 23వ తేదీతో పుష్కరాలు వెళ్తున్నాయి కనుక 24వ తేదీ పుష్కరాలు వెళ్ళిన తదుపరి రోజే ఈ కుజుడు శని, ఈ రెండు గ్రహాలు ఒకే బిందువులో కలిసిపోతాయి. సాధారణ కన్నులతో సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ దిశలో అరుణవర్ణంతో ఉన్నటువంటి కుజగ్రహాన్ని, నీలవర్ణంతో ఉన్నటువంటి శనిగ్రహాన్ని, ఈ రెండు గ్రహాలని 18వ తేదీ నుంచి తప్పకుండా దర్శించండి. పుష్కరాలు జరిగిన 2వ రోజే, అంటే తర్వాత పూర్తయిన రోజే 24వ తేదీ ఈ రెండు గ్రహాలు కలిసిపోతున్నాయి. దానికి మంచి విశేషం కూడా ఉంది. అయితే మొత్తం 396 రోజుల పాటు కన్యారాశిలో గురువు సంచారం జరుగుతుంటే మొత్తం 56 గురువారాలు వస్తున్నాయి. మొదటి గురువారమే పూర్ణిమతో వస్తూ ఉంటుంది. తర్వాత 21వ రోజే గురువారం అమావాస్యతో కంకణ సూర్యగ్రహణం వస్తుంది. ద్వాదశ రాశులు వారు ఎలాంటి నిర్ణయాలు మనం తీసుకోవాలో అలాంటి అంశాల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా అండి. గురుగారు, మరి ఆగస్టు 12వ తేదీ నాడే ఇందాక మీరు చెప్పారు వరలక్ష్మి వ్రతం కూడా వస్తోంది అని చెప్పి. మరి ఆ వరలక్ష్మి వ్రతం ఆ రోజున ఆచరించడం మంచిదేనా, అలా రావడం మంచిదేనా? చాలామందికి ఒక పెద్ద ధర్మ సందేహం అంటూ వస్తుంటుంది. ఏమిటంటే వరలక్ష్మి వ్రతం వచ్చింది. వరలక్ష్మి వ్రతం ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తుంటారు. మరి ఆ రోజే పుష్కరాలు కదా. పుష్కరాలు అంటే తర్పణాలు, పిండ ప్రదానాదులు ఇవన్నీ ఉంటాయి కదా. చాలామందికి అనుమానం ఏమిటంటే అసలు ఆ రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. అయితే బాగా గమనించండి ప్రేక్షకులు. శ్రావణ మాసం శుక్లపక్షం నవమి తిథి రోజున వరలక్ష్మి వ్రతం వచ్చింది. అయితే శ్రావణ మాసం శుక్లపక్షం నవమి తిథి లోపల ఆ రోజున గతంలో ఎవరైనా మరణించి ఉంటే వారికి సంబంధించిన ఆబ్దికం అంటే తద్దినం, శ్రాద్ధ కార్యక్రమాలు జరుపుకుంటారు. ఈ శ్రావణ శుక్ల నవమి ఆగస్టు 12వ తేదీ. అలాంటి వారు సహజంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించరు. మరి మిగతా వారు చక్కగా ఆచరించుకోవచ్చు. ఇక్కడ మరొక విషయాన్ని గమనించండి. గతంలో ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక వ్యక్తి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున మరణించి ఉన్నారనుకుందాం. అయ్యో ఆనాడు వరలక్ష్మి వ్రతం రోజు మరణించారు, ఈరోజు వరలక్ష్మి వ్రతం జరుగుతుంది, ఈరోజు ఆబ్దికం పెట్టుకుందాము అని అనుకోకూడదు. ఈ వరలక్ష్మి వ్రతం అనేది పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారము, 2వ శుక్రవారము. అది తిథితో సమానమైనది కాదు. ఆబ్దికాలు ఎప్పుడూ కూడా తిథితో సమానంగా ఉండాలి. అంటే ఆ పితృతిథి నిర్ణయం అనేది తిథితో ఉంటుంది. కనుక శ్రావణ మాసం శుక్ల నవమి ఆ రోజున ఆబ్దిక కార్యక్రమాలు ఉన్నవారు సహజంగా చేసుకోరు. అలాగే భాద్రపద మాసం ఉంది. భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి, గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి,
ఆ రోజు ఎవరన్నా మరణించి ఉన్నారనుకోండి, వారు పండుగ నిర్వహించరు, పండుగ చేసుకోరు. వారు శ్రాద్ధ కార్యక్రమాలకి, ఆబ్దిక కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇస్తారు. కనుక 100% అందరూ కూడా ఆచరణ చేస్తుంటారు. ఎక్కడో ఆ రోజున కొన్ని పితృ కార్యక్రమాలు ఉంటాయి కనుక ఆ కార్యక్రమాల మీద వారు వరలక్ష్మి వ్రతం ఆచరించుకోకుండా ఉంటారు. మరొక విషయం ఏంటంటే, ఈ వరలక్ష్మి వ్రతంలో కూడా అత్యధిక భాగం 90% మంది వరలక్ష్మి వ్రతమే చేసేవారు ఉంటారు. ఎక్కడో కొంతమంది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించకుండా కొంతవరకు ఆ వ్రతం మీద మక్కువ చూపుకుండేవారు ఉంటారు. అలాంటి వారి విషయం మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈసారి పుష్కరాల్లో మాత్రం మొదటి రోజున రద్దీ చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఎందుచేతంటే వరలక్ష్మి వ్రతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తర్పణ పిండ ప్రదానాదులు 2వ రోజైనా ఇచ్చుకోవచ్చు, 3వ రోజు ఇచ్చుకోవచ్చు, అట్లా 12వ రోజు దాకా 23 దాకా ఇచ్చుకోవచ్చు. కనుక వరలక్ష్మి వ్రతం సర్వులు ఆచరించవచ్చు. ఆ రోజు పితృకార్యం ఉన్నవారు మాత్రం ఆపుకుంటారు. మేషరాశి వారికి 6వ స్థానంలో ఉంది అన్నారు కదా గురుగ్రహం. అలా ఉన్నప్పుడు మేషరాశి వారు ఎటువంటి విధి విధానాలను పాటించాల్సి ఉంటుంది తెలియజేస్తారా? మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం మొదటి పాదం మేషరాశి. వీరికి 6వ స్థానంలో గురు సంచారం జరుగుతుంది. కనుక వారు ఏం చేయాలి అంటే, ముఖ్యంగా ఖర్చు విషయంలోనూ తల్లిదండ్రుల విషయంలోనూ శ్రద్ధ ఎక్కువగా చూపాలి. పైగా ఈ మేషరాశి వారికి ఆ ప్రవేశము లోహమూర్తిగా ప్రవేశిస్తున్నాడు. అంటే ఒక విధంగా వ్యతిరేకతలు అంటూ ఉంటాయి. కనుక ఖర్చు విషయంలో వ్యతిరేకతలు ఎందుకు ఉంటాయి అంటే, మనం సరైన సమయానికి డబ్బు ఇవ్వకపోతే ఎదుటి వ్యక్తి కొంచెం కన్నెర చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత శత్రువుగా మారడానికి అవకాశాలు ఉంటాయి. ఆ శత్రువుగా మారిన తర్వాత హడావిగా ఆలోచనతో మనం ఏదో వెళ్తుంటే ఒక్కోసారి మన చేసే డ్రైవింగ్లో కూడా మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక మేషరాశి వారు తల్లిదండ్రుల విషయంలోనూ అలాగే ఖర్చు విషయంలోనూ శ్రద్ధ ఎక్కువగా చూపాలి. ఆ విధంగా శ్రద్ధ చూపితే లోహమూర్తి యొక్క నిర్ణయము మనం తప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఎలా చేయాలి అంటే, 56 గురువారాలు వస్తాయి కనుక ఆ 56 గురువారాలు ఇలా ఉంటాయా అంటే ఉంటాయి. 396 రోజుల పాటు కన్యారాశిలో సంచారం. కనుక ప్రతి గురువారం కూడా చాలా సింపుల్గా ఉండేటువంటి పరిహారం ఉంది. ఏమిటంటే, బుధవారం రోజు రాత్రి ఒక 5 చెంచాలు శనగలు, పచ్చి శనగలు నీటిలో నానబెట్టి, గురువారం ఉదయాన్నే ప్రతి గురువారం అంటే ఆగస్టు 12వ తేదీ తర్వాత వచ్చే సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తేదీ వరకు మొత్తం 56 గురువారాలు వస్తాయి కనుక ఈ 56 గురువారాల్లో ప్రతి బుధవారం రోజు రాత్రి నానబెట్టి, 2వ రోజు గురువారం కనుక సూర్యోదయం అయిన తర్వాత స్నానం చేసి ఆ నానినటువంటి శనగ గింజలను చక్కగా లలితా సహస్రనామ స్తోత్రంలో 98వ శ్లోకం ఉంది. అది ఏమిటంటే, అది విశుద్ధి చక్రానికి సంబంధించిన శ్లోకం. అదేమిటంటే, విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. విశుద్ధి చక్రం అంటే 16 దళాలతో ఉండేటువంటి చక్రము కంఠస్థానం దగ్గర ఉంటుంది. దానికి అధిష్టాన గ్రహమే గురువు. కనుక శ్లోకాన్ని అవకాశం ఉంటే చక్కగా ఒక 16 సార్లు చదువుకునే ప్రయత్నించండి. అవకాశం లేకపోతే ఆ లలితా పరమేశ్వర నమస్కారం చేసుకుంటూ ఈ నానబెట్టినటువంటి గింజల్ని ఆ మేషరాశి వారు చక్కగా తినేసి, ఇక వచ్చే సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తేదీ వరకు ఎప్పుడైనా సరే గురువారం అనురాధ నక్షత్రం వస్తే ఆ రోజున మాత్రం ఎదుటి వ్యక్తులతో కొంచెం హాస్యంగా మాట్లాడటానికి ప్రయత్నించండి తప్ప కోపతాపాలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. కనుక వీలైనంత వరకు ముఖ్య కార్యక్రమాన్ని గురువారం అనురాధ నక్షత్రం వస్తే ఆ రోజు వాయిదా వేసుకుని ప్రయత్నం చేయండి. సర్వం అనుకూలంగానే ఉంటుంది. మరి వృషభ రాశి వారికి గురుగ్రహ ప్రవేశం సంతాన స్థానంలో వచ్చింది కాబట్టి, చేసింది కాబట్టి, ఇప్పుడు వారు ఎటువంటి విధి విధానాలను పాటించాల్సి ఉంటుంది అంటారు? వృషభ రాశి అంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్ర జాతకులు, మృగశిర నక్షత్రంలో మొదటి 2 పాదాలు జన్మించిన జాతకులు వృషభ రాశి. వీరికి ఈ గురుగ్రహ ప్రవేశం పంచమ స్థానంలో తామ్రమూర్తిగా ప్రవేశం జరిగింది. అంటే ఇది 50-50గా ఉంటుంది. సగం అనుకూలము, సగం ప్రతికూలము. కనుక వీరు ఏం చేయాలి అంటే,
కొన్ని ముఖ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి? సంతాన విషయాల్లో కూడా ఏమిటి అంటే వారికి ఆర్థికంగా ఆదుకునేటువంటి తల్లిదండ్రులు ఉంటారు కనుక ఆ తల్లిదండ్రులు జాగ్రత్తగా డబ్బు విషయంలో ఎంత ఇస్తున్నారు, ఎంత తీసుకుంటున్నారు అనే విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. అలాగే సంతానం చాలామంది చాలా హడావిడిగా వేగంగా వాహనాల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి వారు తమ సంతానానికి వేగం తగ్గించమని కొంతవరకు చెప్పాలి. కనుక వృషభ రాశి వారు ఏంటంటే వారి సంతానానికి డబ్బు విషయంలో ఇచ్చి పుచ్చుకోవటాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత ఇస్తున్నాం, ఎంత తీసుకుంటున్నాం, ఖర్చు ఎంత పెడుతున్నారు, లేక కుమారుడు ఎంత సంపాదిస్తున్నాడు, అలాగే కుమార్తె యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆర్థిక విషయాల్లో మాత్రమే ఇవి. అలాగే వాహన డ్రైవింగ్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ రాశి జాతకులు కూడా దాదాపుగా 56 గురువారాలు వస్తున్నాయి కనుక ఈ 56 గురువారాలకు ముందు రోజు బుధవారం రోజు రాత్రి శనగల్ని నానబెట్టి రెండవ రోజు గురువారం ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఒక 2 లేక 3 చెంచాలు ఆ శ్రీమాత్రే నమః అనుకోవటము, లేక 98వ శ్లోకాన్ని పలుమార్లు చేస్తూ అవి ఆ శనగల్ని ఆ వృషభ రాశి జాతకులు తినేయాలి. ఇక మరొకటి ముఖ్య గమనిక ఏమిటంటే వృషభ రాశి జాతకులకి సెప్టెంబర్ 1వ తేదీ గురువారము అమావాస్య కంకణ సూర్యగ్రహణం వస్తుంది. అది కంకణ సూర్యగ్రహణం భారతదేశంలో కనపడదు, ఇతర దేశాలు కనపడుతుంది. ఇతర దేశాల్లో కనపడకపోయినప్పటికీ కూడా వృషభ రాశి జాతకులు సెప్టెంబర్ 1వ తేదీ తమ ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ ఎక్కువగా చూపడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా గతంలో ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉంటే డాక్టర్ గారిని కన్సల్ట్ కావటం కానీ, ఒకవేళ సమస్యలు ఏమీ లేకపోయినప్పటికీ సమస్య వస్తుందని అనుకోకుండా ఆ రోజు నుంచి కొంత వారి శరీరంలో ఏదైనా ఒక రుగ్మత లాంటిది ఏమైనా వచ్చిందా అనే విషయం మీద కూడా కొంచెం దృష్టి ఉంచడానికి సెప్టెంబర్ 1 నుంచి ప్రయత్నం చేయండి. బట్ గ్రహణం మాత్రం కంకణ సూర్యగ్రహణం ఆ రాశికి 4వ స్థానంలో జరుగుతుంది కనుక ఈ పుష్కరాల ప్రభావం అనేది ఉంటుంది కనుక వీలైనంత వరకు పుష్కరాల్లో గురువారం 18వ తేదీ పూర్ణిమ, ఆ గురువారం అవకాశం ఉన్నంత మేరకు తర్పణ పిండ ప్రదానాదులు ఈ వృషభ రాశి వారు 18వ తేదీ ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటేనే చేయండి, లేకపోతే 12వ తేదీ నుంచి 23వ తేదీలో ఎప్పుడైనా చేయడానికి ప్రయత్నం చేయండి. మిథున రాశి వారికి ఉద్యోగ వ్యాపార స్థానాల్లో గురుగ్రహ ప్రవేశం జరుగుతోంది కాబట్టి వారు ఎటువంటి ఆచార నియమాల్ని పాటించాలి అంటారు? మిథున రాశి అంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము, పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి. వీరికి చతుర్థ స్థానంలో గురువు అంటే ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, వాహనము, గృహము, సొంత ఇల్లు ఈ స్థానంలో సువర్ణమూర్తిగా ప్రవేశిస్తున్నాడు కనుక పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆ అనుకూల ఫలితాలు కూడా మిథున రాశి వారికి ఎవరి వల్ల వస్తాయి? మగవారైతే వారి శ్రీమతి వల్ల వస్తాయి, ఆడవారైతే శ్రీవారి వల్ల వస్తాయి. వివాహం కాని వారు ఎవరైనా ఉన్నారనుకుందాం, వారికి ఏంటంటే వారి ఆలోచన సరళను బట్టి, వారి బుద్ధిని బట్టి, బుద్ధిపూర్వకంగా చేసే నిర్ణయాలను బట్టి అవకాశాలన్నీ వస్తుంటాయి. ఈ మిథున రాశి వారు ఎలాంటి పరిహారములు పాటించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తమ శ్రీమతి బాగా సంపాదిస్తుంది అనుకుందాం, ఉద్యోగము లేక వ్యాపారం చేస్తుంది, ఆ వచ్చే డబ్బులు తీసుకోవటం పక్కన పెట్టుకోవటం, లేదా శ్రీమతి ఉందనుకోండి శ్రీవారు సంపాదించే డబ్బుల్ని భద్రంగా దాచిపెట్టడం, బ్యాంకులో వేసుకోవటం, ఆ డబ్బుతో అనుభవించటం. కనుక మిథున రాశి వారికి సువర్ణమూర్తిగా గురు ప్రవేశం జరుగుతుంది కనుక ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. బట్ సెప్టెంబర్ 1వ తేదీ జరిగేటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం గురువారం జరుగుతున్నది కనుక ఆ గురువారం నాడు జరిగేటువంటి సూర్యగ్రహణం భారతదేశంలో కనపడదు కనుక ఆ గ్రహణాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర దేశాల్లో కనుక ఈ రాశి జాతకులు ఉంటే గ్రహణాన్ని చూడటానికి మాత్రం ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే సర్వం అనుకూలంగా వస్తున్నది కనుక ఆ సర్వం అనుకూలంగా వచ్చేటువంటి సమయంలో ఈ పుష్కరాలు ప్రారంభమైన 21వ రోజే గురువారం అమావాస్య కనుక అది శ్రావణ అమావాస్య రోజున గ్రహణం, సంపూర్ణ గ్రహణం, అది కూడా కంకణ గ్రహణం అన్నమాట. కనుక గ్రహణమంతా ఉంటుంది, చుట్టూరు గాజులు ఎలా అయితే కాంతివంతమైనటువంటి కంకణంలాగా మెరుస్తూ ఉంటుంది కనుక ఆ గ్రహణాన్ని మాత్రం ఇతర దేశాల్లో అది వీలైన చూడకుండా ఉంటే మిథున రాశి వారికి పరిస్థితులన్నీ అద్భుతంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి.
శ్రీమతి గారు చెప్పినట్టుగా శ్రీవారు వినాలా, శ్రీవారుగా చెప్పినట్టుగా శ్రీమతి గారు వినాలా. కనుక వారిద్దరి మధ్య ఒక అవగాహన అంటూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మిథున రాశి జాతకులు తెలుసుకోవాలి. అలాగే మరి కర్కాటక రాశి వారికి సోదరి స్థానాల్లోకి గురుగ్రహ ప్రవేశం జరుగుతోంది కాబట్టి వారు ఎటువంటి విధి విధానాన్ని పాటించాలి అంటారు? కర్కాటక రాశి అంటే పునరుసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రం వెరసి కర్కాటక రాశి. ఈ రాశి జాతకులు ముఖ్యంగా గమనించాల్సిందంటే వారికి పరిస్థితి అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది, సర్వం అనుకూలమే. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు? వారికి అక్కయ్యలు కానీ, అన్నయ్యలు కానీ, చెల్లమ్మలు కానీ, తమ్ముళ్ళు ఉంటే వారికి సంబంధించినటువంటి విషయాల్లోనే జాగ్రత్తలు తీసుకోవాలి. అది కూడా వారితో ఎవరైనా తమ్ముడు ఉన్నాడు, చెల్లెమ్మ ఉంది, వారికి డబ్బు ఇచ్చారనుకొని నువ్వు ఎప్పుడు ఇస్తావురా డబ్బు, ఇస్తావా లేదా అని వారి గొంతు మీద కూర్చునేవారు ఉంటారు కొంతమంది. ఆ విధంగా గొంతు మీద కూర్చుండేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వీలైనంత వరకు వెనక్కి తగ్గటం మంచిది. మరి ఎట్లండి డబ్బు పోతుంది కదా అనుకోవచ్చు, కానీ పరోక్షంగా అనుకూల పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు అలా కాకుండా వారి మీద దాడి చేయాలనేటువంటి స్వభావంతో ఉంటే మొదటికే మోసం వస్తుంది. అంటే కర్కాటక రాశి జాతకులకి గురుప్రవేశము 3వ స్థానంలో రజతమూర్తిత్వంగా వెళ్తున్నది కనుక పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఎలాంటి పరిహారములు పాటించాల్సిన అవసరం లేదు. కానీ సెప్టెంబర్ 1 నాడు కనపడేటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడవద్దు. అది భారతంలో కనపడదు, కానీ ఇతర దేశాల్లో ఉండేవారు ఉంటారు కనుక అక్కడ ఉన్నటువంటి కర్కాటక జాతకులు ఆ గ్రహణాన్ని వీక్షించుకున్నా ఉంటే చాలా వరకు శుభకరంగా ఉంటుంది. సోదరి విషయంలో కానీ రుణ విషయము లేకపోతే శత్రుత్వాలు పెంచుకోకుండా వీలైనంత వరకు అలాంటివి ఏదైనా ఉంటే వాటిని తగ్గించుకోవటానికే ప్రయత్నం అంటూ చేయాలి. ఇక వీరు ప్రత్యేకంగా పరిహారం అంటూ ఏం లేదు. అవకాశం ఉంటే ప్రతి గురువారం కూడా 2-3 చెంచాలు ముందు రోజు నానబెట్టిన శనగల్ని వారు తినటమే కాకుండా వారి సోదరులకు కూడా లేక సోదరికి కూడా వీరి చేతితో స్వహస్తాస్తే ఇంకా మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కర్కాటక రాశి జాతకులకి. మరి సింహరాశి వారికి ధనస్థానంలోకి గురుగ్రహ ప్రవేశం కాబోస్తోంది కాబట్టి వారు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉందా? ఎటువంటి విశేషాలు ఉండబోతున్నాయి అంటారు? సింహరాశి అంటే మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, ఉత్తర నక్షత్రం మొదటి పాదము సింహరాశి. ఈ రాశి జాతకులకి 2వ స్థానం ధనస్థానం కుటుంబ స్థానంలోనే గురు ప్రవేశం లోహమూర్తిగా ప్రవేశిస్తుంది. ఈ లోహమూర్తిగా గురు ప్రవేశించిన కారణంగా ఒక విధంగా వ్యతిరేకతలనే ఉంటాయి. ఎంతకాలం ఉంటాయి? 396 రోజుల పాటు ఈ వ్యతిరేకతలు ఉంటాయి. అంటే ఆర్థిక విషయం, కుటుంబ విషయం, వాక్స్థానం. కానీ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతుండాలి. ఎదుటివారంటే ఎవరు? ఇంటి పక్కవారా లేక ఇంటి ముందువారా అని. ముఖ్యంగా సింహరాశిలో జన్మించిన జాతకులు వారి సంతానంతోనే జాగ్రత్తగా మాట్లాడాలి. మిత్రులతో లేకపోతే ఆఫీసర్లతో లేక సహ ఉద్యోగులతో కొంచెం కోపంగా మాట్లాడినా ఏలాంటి ఇబ్బంది ఉండదు. కానీ సంతానంతో మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సంతానానికి ఇచ్చేటువంటి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఇస్తుండాలి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కనుక వారితో సంభాషించే సమయంలో కొంచెం మృదువుగా సంభాషించడానికి, ఒకవేళ సంతానం ఏదైనా కోప్పడినా కూడా కొంతవరకు దాన్ని పట్టించుకోకుండా వ్యవహరించాల్సిన అవసరం సింహరాశి జాతకులకు ఉంది. మరి ఎట్లా? తప్పు చేస్తుంటాడు, దండిస్తే ఇబ్బంది అని చెబుతున్నాం కదా, మరి ఎలా? కనుక చిన్న పరిహారం ఏమిటంటే ఈ 396 రోజుల పాటు గురువు ఆ ధనస్థానంలో ఉంటాడు కనుక 396 రోజులలో 56 గురువారాలు వస్తాయి కనుక ప్రతి గురువారం కూడా ఉదయాన్నే శనగల్ని ఒక 2-3 చెంచాలు సూర్యోదయం కాగానే చక్కగా లలితా పరమేశ్వర సంబంధించినటువంటి ఢాకినేశ్వరి దేవత 98వ శ్లోకంలో విశుద్ధి చక్ర గురించినటువంటి శ్లోకం 2 లైన్లు ఉంటుంది కనుక ఆ శ్లోకాన్ని అవకాశం మేర ఒక 16 సార్లు 21 సార్లు 27 సార్లు భక్తి విశ్వాసంతో చదవమంటే హడావడిగా చదివేసేసి 1 2 3 4 చదివేసేసి ఏదో తినేద్దామని కాదు. ఆ తల్లిని స్మరించుకుంటూ
అమ్మ బిడ్డలు వాళ్ళ మంచి కోసమే మేము చేస్తున్నాము, వారు ఏదైనా ఒక పొరపాటున మాట అంటే నేను ఏదైనా పొరపాటున దండిస్తే వారు ఇలాంటి అఘాయిత్యాలు చేసుకోకూడదు తల్లి అనుకుంటూ ఈ నివేదన ఆ తల్లికి ఇస్తున్నట్టుగా భావించుకుంటూ ఆ 2-3 చెంచాల శనగల్ని వారు సేవించాలి. ఇది మాత్రం సింహరాశి వారు మర్చిపోకుండా చేయాలి. ఇక అన్నిటికంటే అసలు సింహరాశిలోనే గ్రహణం పడుతున్నది. అది సెప్టెంబర్ 1వ తేదీ గురువారం అమావాస్య, శ్రావణ అమావాస్య. కనుక అది భారతదేశంలో కనపడినా కనపడకపోయినా ఆ రోజు మాత్రం సంతానంతో ఎక్కడా కూడా ద్వేషభావంతో ఉండకుండా వారితో మిత్రత్వంతో మెలగాల్సిన అవసరం సింహరాశి వారికి ఉండాలి అని మాత్రం గుర్తుంచుకోవాలి. ఇది ఒక హెచ్చరికలాగా నేను తెలియజేస్తున్నాను. కనుక సెప్టెంబర్ 1వ తేదీ నాడు సింహరాశి వారు వారి సంతానంతో సరదాగా గడపడానికే ప్రయత్నం చేయండి తప్ప కొంతవరకు ద్వేషభావంతో, క్రోధభావంతో, ఆగ్రహంతో ఉంటే కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. కనుక ఆ జాగ్రత్తలు మాత్రం సింహరాశి వారు తీసుకోండి. మరి కన్యా రాశి వారికి జన్మరాశిలోనే గురుగ్రహ ప్రవేశం కావస్తోంది కాబట్టి వారు ఎటువంటి వ్యవహార శైలిని అవలంబించాలి అంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? కన్యారాశి అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాలు కన్యారాశి. ఈ రాశిలోకే బృహస్పతి ప్రవేశం జరుగుతున్నది. జరిగి 396 రోజుల పాటు ఆ రాశి అంతా తిరిగేస్తాడు ఆ మహానుభావుడు. ఆ రాశి అంతా తిరుగుతున్నాడంటే ఎలాంటి రూపంలో తిరుగుతున్నాడు? తామ్రమూర్తిత్వంతో తిరుగుతున్నాడు. ఏమీ ఇచ్చేది లేదు, ఊరక రావటమే. డబ్బులు ఏమైనా తీసుకొని వస్తున్నాడంటే ఏమీ లేదు. కొంతమంది బంధువులు ఇళ్ళకి వస్తున్నారంటే సంతోషంగా ఉంటారు. దేనికి ఏదైనా స్వీట్స్ చేస్తారేమో, లేకపోతే వెళ్ళేటప్పుడు ఏమైనా మన చేతిలో డబ్బులు పెడతారేమని సంతానం చాలామంది అనుకుంటారు బిడ్డలు. కానీ గురువు కన్యారాశులకు రావటము పోవటము, రిక్తహస్తాలతో వస్తాడు, రిక్తహస్తాలతోనే వెళ్ళిపోతాడు, ఏమీ ఇవ్వడు. కనుక ఏం చేయాలి కన్యారాశి వారంటే, వారు చేసేటి ఉద్యోగంలో కావచ్చు, వారు చేసే వ్యాపారంలో కావచ్చు, వారి ఉన్నటువంటి వాహనాల విషయంలో కావచ్చు, వారి గృహ విషయంలో కావచ్చు, వారి కనుక వివాహమైంటే భర్త కానీ భార్య కానీ ఆ విషయాల్లో మాత్రం కొంత అధికంగా శ్రద్ధ చూపించాలి. ఒక విధంగా కన్యారాశి వారికి ఈ బృహస్పతి ఆ ప్రవేశం, తామ్రమూర్తి ప్రవేశం కొంత వ్యతిరేకత కనుక ఎక్కువ జాగ్రత్తలు భార్యాభర్తల మధ్య ఉండాలి. ఎక్కువ జాగ్రత్తలు వృత్తి, వ్యాపార, విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహస్థానాల్లో ఉండాలి. వాహనం నడిపేటప్పుడు కూడా అతివేగం పనికిరాదు, నెమ్మదిగానే చేస్తూ ఉండాలి. మొత్తం 56 గురువారాలు వస్తాయి కనుక ప్రతి గురువారము ఆ లలితా పరమేశ్వరుని ధ్యానించుకుంటూ, ఇక్కడ 98వ శ్లోకంలో అవకాశం ఉంటే ఆ ఢాకినేశ్వరి దేవతని తలుచుకుంటూ, ఆ తల్లికి నివేదనగా పచ్చి శనగలు ముందు రోజు నానబెట్టి 2వ రోజు ఉదయాన్నే పచ్చిశనగ నివేదన చేసి, ఎన్ని ఒత్తులు వేయాలా ఏమిటని మాత్రం వద్దు, మీ ఇష్టం. ఒత్తులు వేసినా వేయకపోయినా, దీపం వెలిగించినా వెలిగించకపోయినా కనుల ముందు ఆ తల్లి ఉంది అని భావించుకుంటూ ఆ సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకుంటూ ఆ గింజల్ని తినేసేయండి. ఆ విధంగా తినంత మాత్రాన మరి గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది, తప్పకుండా లభిస్తుంది. ఎందుచేతంటే ప్రకృతి రాశి కన్యారాశి, ఆ కన్యారాశికి అది బుధుడు బుద్ధికారకుడు కనుక ఎప్పుడైతే గురు సంబంధమైన ధాన్యం మనం తినేస్తామో మన బుధుడు ఆ మైనస్ పాయింట్స్ని కొంతవరకు ప్లస్ పాయింట్స్గా మార్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఆ విధంగా బయటకు వచ్చేస్తారు. సెప్టెంబర్ 1వ తేదీ నాటి సంపూర్ణ సూర్యగ్రహణం రోజున మిత్రులతో కానీ, భార్యాభర్తలు ఇలాంటి వారితో మాట్లాడే సమయంలో దంపతులు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ హాస్యంగా మాట్లాడటానికే ప్రయత్నించండి తప్ప శత్రు సంబంధమైనటువంటి వారి మాటలు ఉండకూడదని మాత్రం తెలుసుకోవాలి. మరి తులారాశి వారికి ఖర్చు స్థానంలోకి గురుగ్రహ ప్రవేశం జరుగుతోంది కాబట్టి మొత్తమంతా ఖర్చుగానే ఉంటుందా, మరి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి విధి విధానాల్ని పాటించాలి అంటారు? తులారాశి అంటే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాలు వెరసి తులారాశి. వీరికి మాత్రం బాగా డబ్బు సంపాదిస్తారు. అయితే వీరికి బాగా డబ్బు సంపాదిస్తారు, డబ్బు దాచిపెట్టుకుంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటి ఆ జాగ్రత్తలు అంటే, సంపాదించినటువంటి డబ్బుని సోదరుడు అడిగినా వెంటనే ఇవ్వకండి.
సోదరి కానీ సోదరుడు కానీ అడిగితే వెంటనే ఇవ్వకండి. ఇచ్చినందువల్ల వస్తాయా అంటే ఏమో కొంచెం అనుమానమే, అనుకున్న టైంకి రాకపోవచ్చు. మరి ఎంతకాలం తర్వాత ఇవ్వాలి? 396 రోజుల పాటు ఆ గురువు ఖర్చు స్థానంలో ఉంటాడు గనక ఖర్చు స్థానంలో ఉన్నప్పటికీ లబ్ధిని మాత్రం ఇస్తాడు. సోదరికి డబ్బు ఇస్తే ఖర్చే, మిత్రులకు ఇచ్చినా ఏదో ప్రకారం ఇస్తారు. దీంతో పాటు ఏదైనా దీర్ఘకాలంగా కొన్ని సమస్యలు కానీ, లేక అనారోగ్యం కానీ, లేకపోతే రుణాలు కానీ, ఇలాంటివి ఏమన్నా కనుక తులారాశి వారికి ఉంటే అవన్నీ తీర్చుకుంటారు. అంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక్క జాగ్రత్త మాత్రం తీసుకోవాలి. అదేమిటంటే ఈ తులారాశి జాతకులు ఈ మొత్తం 396 రోజులలో ఎప్పుడైనా సరే రోహిణీ నక్షత్రంతో కలిసినటువంటి గురువారం వస్తే ఆ రోజున సోదరితో చల్లగా వెళ్ళి వారి ఇంటి దగ్గర కూర్చొని, ఎరా అన్నయ్య బాగున్నావా, అక్కయ్య బాగున్నావా, చెల్లమ్మ బాగున్నావా అని చెప్పి ఏదో స్వీట్స్ మాత్రం అటు ఇస్తూ వాళ్ళని కొంచెం ఖుషి చేయడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు? ఈ 396 రోజుల్లో క్యాలెండర్ కానీ పంచాంగం చూసుకోండి. భారత ప్రభుత్వం ఆమోదించిన గణిత పంచాంగమే. రోహిణీ నక్షత్రంతో కలిసిన గురువారం వస్తే సోదరులతో కొంచెం చక్కగా వారితో కలిసి మాట్లాడటానికి కొంచెం ప్రయత్నం చేస్తూ ఉండి తులారాశి వారికి ఒక విధంగా మంచి అనుకూల పరిస్థితులు. గురుగ్రహం ఖర్చు స్థానం ఉన్నప్పటికీ ఖర్చును తగ్గిస్తాడు, ఆదాయాన్ని అధికంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు బృహస్పతి. అలాగే మరి వృశ్చిక రాశి వారికి చూస్తే అది లాభస్థానంలోకి గురుగ్రహ ప్రవేశం ఉంది కాబట్టి వీరికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి ప్రభావ ఫలితాలు ఉన్నాయి అంటే వృశ్చిక రాశి విషయంలో కొన్ని వివరాలు కూడా తెలుసుకోవాలి. తులారాశి ఖర్చు స్థానంలో ఉన్నప్పటికీ రజతమూర్తిగా ఉండి లబ్ధినిచ్చాడు. వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన జాతకులు వృశ్చిక రాశి. వీరికి లాభస్థానంలో ఈ గురువు సువర్ణమూర్తిగా ప్రవేశించాడు. సువర్ణమూర్తిగా ప్రవేశించి అద్భుతమైనటువంటి విజయాలను ఇవ్వటానికి అవకాశాలన్నీ ఇస్తాడు. ఒకవైపు ఏలినాటి శని అనుగ్రహాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. ఒకవైపు లాభస్థానంలో 396 రోజుల పాటు నేనున్నానయ్యా ముందుకు వెళ్ళండి అని మనల్ని ప్రోత్సహించి ముందుకు పంపే విధంగా గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్క విషయం గమనించండి. వృశ్చిక రాశి జాతకులు ధన విషయంలో, కుటుంబ విషయంలో, వాక్ విషయంలో, సంతాన విషయంలో లబ్ధి అధికంగా ఉంటుంది. సంతాన విషయంలో లబ్ధి బాగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఏమంటే అవి పరిష్కారాలు అవుతాయి. అలాగే ఈ వాక్స్థానానికి సంబంధించినటువంటి ఏదన్నా గతంలో ఏదన్నా పొరపాటున ఒక మాట ఎక్కువగా మాట్లాడితే న్యాయస్థానాల దాకా వెళ్ళేటువంటి వారు ఉండి ఉంటారు. అలాంటి వారు వృశ్చిక రాశిలో ఉంటే వారి సమస్యలు పరిష్కారమై న్యాయస్థానం నుంచి వీరికి అనుకూలమైనటువంటి తీర్పులు రావడానికి అవకాశం వస్తాయి. అయితే ఒక విధంగా 396 రోజులు బ్రహ్మాండమైనటువంటి లబ్ధిని గురువు సువర్ణమూర్తిగా ఇస్తున్నప్పటికీ కూడా సెప్టెంబర్ 1వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం జరిగే రోజున మధ్యాహ్న సమయంలో ఈ వృశ్చిక రాశి జాతకులు పెరుగుని వాడవద్దు, మజ్జిగని వాడవద్దు. ఆ ఒక్క జాగ్రత్త తీసుకోండి. దీనితో పాటు ఇక పుష్కరాలలో స్నానం చేయాలనే వారు ఉంటారు కనుక అలాంటి వారు వీలైనంత వరకు శ్రావణ పూర్ణిమ గురువారం నాడు అవకాశం ఉంటే మధ్యలో ఒకే ఒకటి వస్తుందన్నమాట, వారం గురువారమే వస్తుంది ఈ 12 రోజుల పుష్కరాల్లో. ఆ పూర్ణిమ రోజు స్నానం చేయడానికి ప్రయత్నం అంటూ చేయండి వృశ్చిక రాశి జాతకులు. మరొక గమనిక ఏంటంటే ఈ 396 రోజుల్లో ఎప్పుడైనా సరే గురువారం ఆరుద్ర నక్షత్రంతో వచ్చిందనుకో ఆ రోజున మాత్రం చాలా మటుకు ఎదుటివారు ఎంతటి చిన్నవారైనా ఎంతటి పెద్దవారైనా చాలా వినయంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ఎందుచేతనంటే లబ్ధి అధికంగా సువర్ణమూర్తిగా ఉన్నటువంటి బృహస్పతి ఇస్తున్నాడు కనుక ఆరుద్ర నక్షత్రంతో పాటు గురువారం కలిసి వచ్చిన రోజున మాత్రం పొరపాటున ఒక మాట కనుక ఎక్కువగా మాట్లాడితే లబ్ధి మాత్రం గలిపోతుంది. కనుక ఆ జాగ్రత్త మాత్రం వృశ్చిక రాశి జాతకులు తీసుకోవాలి. ధనుసు రాశి వారికి దశమ స్థానంలోకి గురు ప్రవేశం జరుగుతుందని చెప్పారు కదండి. మరి వీరికి ఎటువంటి ప్రభావాలు ఫలితాలు ఉన్నాయి, అలాగే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటారు? ధనుస్సు రాశి అంటే మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. వీరు ధనురాశి జాతకులు.
వీరికి 10వ స్థానంలోకి గురు ప్రవేశం జరుగుతుంది. 396 రోజుల పాటు గురువు గారు అక్కడ ఉంటారు. ఆయన వేసుకున్న వేషం ఏంటంటే లోహమూర్తి, ఎందుకు కొరగాదు, పనికి మాలినటువంటి వేషం అది. అలాంటి వేషంతో అక్కడ ఉన్నారు. ఏదన్నా లబ్ధి ఇస్తాడా అంటే ఉన్న లబ్ధిని ఏదో ప్రకారంగా తీసేయటానికే 10వ స్థానంలో. 10వ స్థానము అంటే పరిపాలనా స్థానము కనుక ధనురాశి వాళ్ళకు ఎట్లా ఉద్యోగం చేసేవారు ఉంటారు, వ్యాపారం చేసేవారు ఉంటారు, అలాగే ఆర్థిక సంబంధమైన అంశాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ధనురాశి జాతకులు ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, వాహన, గృహ విషయాలలో చాలా వరకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఎంచేతనంటే ఒక విధంగా లోహమూర్తి వ్యతిరేకతని అందిస్తాడు కనుక 396 రోజుల్లో 56 గురువారాలు ఉన్నాయి కనుక మొదటి గురువారం 18వ తేదీతో ప్రారంభమవుతుంది కనుక ఆ గురువారమే ప్రారంభం చేసేది. ఏనా ప్రారంభం? ముందు రోజు బుధవారం ఒక 2-3 చెంచాలు శనగలు నానబెట్టేసి రెండవ రోజు ఉదయాన్నే లలితా సహస్రనామ స్తోత్రంలో 98వ శ్లోకాన్ని చక్కగా పఠించడము, లేక అక్కడ లలితా పరమేశ్వరి ఢాకినేశ్వరి దేవతగా ఉంటుంది. అంటే విశుద్ధి చక్రము కంఠస్థానం దగ్గర ఉంటుంది, 16 దళాలతో ఉంటుందన్నమాట. ఆ 16 దళాల్లో ఉన్నటువంటి ఆ ఢాకినేశ్వరికి అధిష్టాన గ్రహంగా బృహస్పతి కనుక 56 గురువారాల్లో ఈ శనగలను తింటూ చాలా వరకు గురువారం వస్తే వీలైనంత వరకు ఎదుటి వారితో కావచ్చు, ఇంట్లో వారితో కావచ్చు, పక్కింటి వారితో కావచ్చు, ఎవరితో అయినా సరే కొంచెం జాగ్రత్తగా పలకరిస్తూ గనక ఉండగలిగితే లోహమూర్తి ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. దీనితో పాటు శ్రావణ అమావాస్య నాడు అంటే సెప్టెంబర్ 1వ తేదీ గ్రహణాన్ని మాత్రం చూడవద్దు. ఆ రోజు మధ్యాహ్నం పులుపు పదార్థాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వీకరించకూడదు ధనురాశి జాతకులు. ఇక పుష్కరాలు కాగానే 24వ తేదీ కుజుడు శని 2 గ్రహాలు చక్కగా కనబడతాయి. ఆ 2 గ్రహాలను చక్కగా దర్శనం చేసుకోవచ్చు. కనుక మంచి రోజులు రావాలని, మంచి పరిస్థితులు ఇవ్వాలని ధనురాశి జాతకులు ఏం చేస్తారంటే శని ఆ తర్వాత ఈ ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. ఏలినాడు శని 2వ భాగం కనుక మంచి ఫలితాలు రావాలని కోరుకోవడానికి 24వ తేదీ కుజశనుల దర్శనం కూడా చేసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. మంచి ఫలితాలు పరోక్షంగాను ప్రత్యక్షంగాను పొందడానికి అవకాశాలంటూ ఉంటాయి. గురుగారు, మరి నవమ స్థానంలోకి గురుగ్రహ ప్రవేశం మకర రాశి వారికి ఎటువంటి ప్రభావాల్ని ఫలితాలని ఇవ్వబోతుంది అంటారు? వీరు ఎటువంటి జాగ్రత్తల్ని తీసుకోవాలి అంటారు? మకర రాశి జాతకులు వీరికి నవమ స్థానంలోకి అంటే సువర్ణమూర్తిగా ప్రవేశిస్తున్నాడు. 396 రోజుల పాటు ఇవ్వటమే ఇవ్వటం. ఏటీఎం పోయి డబ్బులు ఏ విధంగా డ్రా చేస్తుంటామో మకర రాశి జాతకులు ఆ విధంగా అందిస్తూ ఉంటాడు బృహస్పతి. మనం పుచ్చుకుంటూ ఉంటాం మకర రాశి జాతకులు. కానీ ఆయన ఏం తెలివి తక్కువ వాడు కాదు, ఆయన ఎన్నో జాగ్రత్తలు చూస్తుంటాడు. 56 గురువారాలు వస్తాయి కదా మొత్తం. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ దాకా అంటే 396 రోజుల పాటు ఇవ్వటమే ఇవ్వటం సువర్ణమూర్తిగా. ఈ 396 రోజుల్లో 56 గురువారాలు వస్తాయి కనుక 56 గురువారాలు మనకు డబ్బు వస్తుంది కదా, మనం ఎందుకు చక్కగా ఇంకా నమస్కారాలు పెట్టుకోవాలా, హాయిగా హ్యాపీగా ఆనందించవచ్చు కదా అనుకోవచ్చు. కానీ మకర రాశికి అధిపతి అయినటువంటి శని లాభస్థానంలో కుజుడితో సంఘర్షణ జరుగుతుంది కనుక ఈ 56 గురువారాలు వీరు లబ్ధి ఉన్నప్పటికీ కూడా శనగ గింజలను నానబెట్టిన శనగ గింజల్ని సూర్యోదయం తర్వాత స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని లలితా సహస్రనామంలో 98వ శ్లోకాన్ని చక్కగా పఠించి ఇష్టమైన సార్లు పఠించి ఆ తల్లిని ఆ ఢాకినేశ్వరి లలితా పరాభట్టారకిని చక్కగా మనసులో ఆ తల్లిని స్మరించుకుంటూ ఈ స్వీకరించండి. స్వీకరించడమే కాదండోయ్, ఆ గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్న సమయంలో భోజనం తర్వాత నిద్ర మాత్రం పోవద్దు. 56 గురువారాలు మేలుకోండి. పొరపాటు నిద్రపోయినామండి ఏదన్నా వచ్చి పట్టుకుంటుందంటే పొరపాటున జరిగేది ఏం కాదు, తెలిసి మాత్రం తప్పు చేయవద్దు. 56 గురువారాలు భోజనం చేసిన తర్వాత నిద్రపోకుండా ఉంటే ధనురాశి జాతకులకి మంచి స్థితి వస్తుంది. అటు నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క సువర్ణమూర్తి ఫలితాన్ని పూర్తి స్థాయిలో పొందడానికి అవకాశాలన్నీ కూడా ఈ మకర రాశి జాతకులు పొందగలుగుతారు. మరి
కుంభరాశి వారికి అష్టమ స్థానంలోకి గురుగ్రహ ప్రవేశం చేస్తుందని చెప్పారు కదా, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి విధి విధానాల్ని పాటించాలి? కుంభరాశి అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం మొదటి 3 పాదాలు వెరసి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అష్టమ స్థానంలో గురు ప్రవేశం 396 రోజుల పాటు ఉంటాడు. తామ్రమూర్తిగా ఉంటాడు. తామ్రమూర్తిగా ఉన్నాడంటే ఏంటి? ఏదైనా శుభ్రం చేస్తాడు. శుభ్రం చేసి ఏదైనా డబ్బు గిబ్బు ఉంటే అది ఏమీ చూడకుండానే క్లీన్ చేసేస్తాడు. కనీసం అక్కడ బంగారం ఉంది, వజ్రాలు, వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు ఉన్నాయంటే కళ్ళు మూసుకొని చిమ్మేయటమే, ఉన్నదంతా ఊడ్చటమే. కనుక ఈ కుంభరాశి జాతకులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఏమిటంటే 56 గురువారాలు కంపల్సరీగా శనగని, పచ్చి శనగల్ని నానబెట్టుకు తినడానికి ప్రయత్నించండి. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. మా వల్ల కాదండి, మర్చిపోయినా వదిలేయండి. కానీ కనీసం మొట్టమొదటి 2-3 నెలలైనా చేయడానికి ప్రయత్నం అంటూ చేయండి. అంతేకాకుండా గురువారం హస్తానక్షత్రంతో గనక ఈ 56 రోజుల్లో ఎక్కడన్నా ఉంటే ఆ హస్తానక్షత్రం వచ్చేసిన గురువారం రోజున వాహన ప్రయాణాలని వీలైనంత వరకు విరమించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంచేతంటే అష్టమ స్థానము, మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే తామ్రమూర్తి ఏం చేస్తారంటే ఉన్నదంతా ఊడ్చేస్తాడు. కనుక అలా ఊడ్చకుండా ఉండాలంటే భక్తి విశ్వాసాలతో 98వ శ్లోకాన్ని పఠిస్తూ ఈ ఆగస్టు 24వ తేదీ కనపడేటువంటి కుజశలను దర్శించుకుంటూ సెప్టెంబర్ 1వ తేదీ గ్రహణం ఉంది, మనకు కనపడదు, భారతదేశంలో కనపడదు. ఆ రోజు మాత్రం పగటి నిద్రను మాత్రం ఈ కుంభరాశి జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పగటి నిద్రకు దూరంగా ఉండాలి. ఎందుకంటే కుంభరాశి జాతకులు కరెక్ట్గా 7వ స్థానంలోనే ఈ గ్రహణం జరుగుతుంది. కనుక వివాహాలకు కావాల్సిన యువకులు కానీ, వివాహం అయినటువంటి వారు కానీ, ఆ దంపతులు కానీ ఆ సెప్టెంబర్ 1న కలహించుకోవద్దు. ప్రియులు ఉంటారు, హడావుడికి ఏదో ఒక పొరపాటు మాట మాట్లాడేస్తారు. కనుక ఎట్లాంటి కలహప్రదమైన వాతావరణం సెప్టెంబర్ 1 నాడు లేకుండా కుంభరాశి జాతకులు చూసుకోవాలి. ఇది ముఖ్య జాగ్రత్తగా వారు గమనించాలి. మీనరాశి వారికి వివాహ స్థానంలోకి గురుగ్రహ ప్రవేశం అవుతోంది కాబట్టి వీరు ఎలా నడుచుకోవాలి అంటారు? మీనరాశి అంటే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రం వెరసి మీనరాశి. వీరికి 7వ స్థానంలో, వివాహ స్థానంలో, దాంపత్య స్థానంలో 396 రోజుల పాటు గురువు సంచారం సాగిస్తున్నారు. కనుక వివాహం కాని యువకులకు ఈ గురువు అనుకూల ఫలితాలను ఇస్తాడు. అలాగే వివాహమైనటువంటి దంపతులకి గురువు అనుకూల ఫలితాలు ఇస్తాడు. అయితే జాగ్రత్త ఏమిటి అంటే ముఖ్యంగా ఈ 396 రోజుల్లో వచ్చేటువంటి 56 గురువారాలు ఉన్నాయి కనుక 56 గురువారాలు అటు దంపతులు కానీ, నూతనంగా వివాహం అయినటువంటి వారు కానీ, వివాహం చేసుకోబోతున్న వారు కానీ, ప్రియులు కానీ వారిద్దరూ మాట్లాడే సమయంలో ఆ సంభాషణ సరసంగానే ఉండాలి తప్ప శృతి మించకూడదు. ఏమాత్రం కొద్దిగా సంభాషణ వ్యతిరేకంగా వస్తే ఈ గురువిచ్చేటువంటి రజితమూర్తిత్వం ఫలితాలు గాలిగిపోతాయి. కనుక 56 గురువారాలు ఏదైనా సమస్య పొరపాటున ఒక మాట మాట్లాడబోయి మరొక మాట మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయేమో అని భావిస్తూ 56 గురువారాలు ఎందుకైనా మంచిది ఈ పచ్చి శనగలు 2 లేక 3 చెంచాలు ముందు రోజు రాత్రి నానబెట్టి 2వ రోజు ఉదయం దంపతులు ఇరువురు తినటం మంచిది, ఒకరే కాదు. కనుక మీనరాశిలో ఉన్నటువంటి జాతకులు వారి శ్రీమతి, లేక మీనరాశిలో ఉన్నటువంటి శ్రీమతి వారి భర్త, ఇరువురు ఆ లలిత పరాభట్టారిక ఆ తల్లికి 98వ శ్లోకంలో ఉంటుంది కనుక ఆ తల్లికి నివేదనగా సమర్పించుకొని లేక మనసులో భావించుకుంటూ ఆ ధాన్యాన్ని తింటే ఇక్కడ కంఠస్థానం దగ్గరే బృహస్పతి ఉంటాడు. ఆ గురువారం రోజున మనకు అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటే మొత్తం మీద ప్రత్యేక జాగ్రత్తలు అంటూ ఈ మీనరాశి వారు తీసుకోవాల్సిన అవసరం లేదు. గ్రహం రోజు ప్రత్యేక జాగ్రత్త అక్కర్లే, ఎలాంటి జాగ్రత్తలు అక్కర్లే. కానీ 56 గురువారాల్లో మాత్రం మాట్లాడితే చాలా వరకు సంభాషణ ఎదుటి వారికి చాలా ఆనందంగా ఉండేట్టే ఉండాలి తప్ప వాళ్ళకి కోపం తెచ్చే విధంగా మాత్రం ఉండకూడదు. ఈ విషయాన్ని మాత్రం మీనరాశి జాతకులు గమనించాలి. అలాగే మరి కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తి టీవీ ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఏమిటండి? ఇక కృష్ణానది పుష్కరాలు ఆగస్టు 12వ తేదీ 23వ తేదీ వరకు జరుగుతున్నాయి కనుక
పుష్కరాల్లో ఇంటిళ్ళపాది వెళ్ళి స్నానం చేయాల్సిన అవసరం లేదు. తల్లి తండ్రి ఉన్నటువంటి వారు పుష్కర స్నానాలు చేయవద్దు. చాలామంది ఏం చేస్తున్నారంటే తల్లి తండ్రి జీవించి ఉంటారు, వీరు తెలిసి తెలియకుండాపై తర్పణ పిండ ప్రధానాలు ఆచరిస్తుంటారు. ఇప్పుడు తల్లి చనిపోతుంది, కర్మకాండ తండ్రి చేస్తారు కానీ కుమారుడు చేయడు. లేక తండ్రి లేకపోతే తల్లి చనిపోయినా తండ్రి చనిపోయినా కుమారుడు ఆ పితృకార్యాన్ని ఆచరిస్తాడు. కానీ గత గోదావరి పుష్కరాల్లో తెలిసి చేశారో తెలియక చేశారో చిన్న బిడ్డలతో సహా వృద్ధులు సహా రెక్కలు పట్టుకుని ఈడ్చుకుంటూ పోయినారు. కనుక అలాంటి పనులు చేయవద్దు. తర్పణ పిండ ప్రధానాదులు 12 రోజులు అక్కడికే వెళ్ళి చేయాలనే నియమం ఏమీ లేదు. ఇంటి వద్దనైనా కూర్చొని ఆచరించండి. వృద్ధులైనా సరే ఇంటి దగ్గరే కూర్చొని ఆచరించండి. చిన్నపిల్లల్ని అక్కడ తీసుకొచ్చి ముంచవద్దు. నదిని కలుషితం చేయవద్దు. కేవలం నదీ బాగోగులు కొంచెం పర్యవేక్షించడానికి కోసమే పెట్టినవే పుష్కరాలే తప్ప నదిని కలుషితం చేసి షాంపూలు పోసి సబ్బులు పోసి అది చేసి ఇది చేసి మలమూత్ర విసర్జన చేసి నాశనం చేసేటానికి మాత్రం పుష్కరాలు కానే కాదు. కనుక ఈ విషయాన్ని గమనించి కనుక ఈ యొక్క శివుని యొక్క అష్టమూర్తిత్వంలో ఉండేటువంటి జలమూర్తి దేహాన్ని పుష్కరుడు తీసుకొని వచ్చాడు కనుక ఆ కృష్ణవేణి నదీమతలికి నమస్కారం మన ఇంట్లోనే ఉండి చేసుకుంటూ మన బావి నీటిని కృష్ణవేణి నది నీటిగా భావించుకుంటూ పుష్కర స్నానాలు చేయండి తప్ప హడావుడిగా వెళ్ళి ఇతరుని ఇబ్బంది పెట్టవద్దు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవద్దు, పక్కవారిని కూడా ఇబ్బంది పెట్టవద్దు. కనుక తల్లిదండ్రులు లేనటువంటి వారు మాత్రమే లేక తండ్రి లేనటువంటి వారు మాత్రమే ఈ తర్పణాలు పిండ ప్రదానాలు ఆచరించాలి. అది కూడా మగవారే, కానీ ఆడవారు మాత్రం కానే కాదు. ఆ పసుపులు కుంకుమలు మట్టులు ఏవో రకరకాల వ్యర్థ పదార్థాలన్నీ ఆ నీటిలో మాత్రం వేయవద్దు. జలాన్ని కలుషితం చేయవద్దు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని జ్యోతిషపరంగా ఎన్నో విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. చూశారు కదండి, కృష్ణా పుష్కరాల సందర్భంగా అన్ని రాసుల వారు పాటించాల్సిన విధి విధానాలను గురించి తెలుసుకున్నారు కదా. శాస్త్రాలు మనకు నిర్దేశించిన పరిహారాలను ఆచరిద్దాం, మన మార్గాన్ని సుగమం చేసుకుందాం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.